సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఐవీఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరోగసీ వైపు మళ్లిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఐవీఎఫ్ అయితే 2-3 లక్షలు మాత్రమే వస్తాయని భావించిన అత్తులూరి నమ్రత, సరోగసీ అయితే దంపతుల ఆర్థిక స్థోమతను బట్టి వసూలు చేయొచ్చని భావించారు. సరోగసీ కోసం 30 నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేశారు నమ్రత. ఇప్పటికే 30 మందికి పైగా సరోగసీ కోసం డబ్బులు కట్టినట్టుగా గుర్తించారు. పోలీసులకు సరోగసీ బాధితుల లిస్టు లభ్యమైనట్టుగా సమాచారం. ఐవీఎఫ్ కోసం వస్తున్న వారు హైదరాబాద్ సెంటర్ ని కాంటాక్ట్ చేస్తే వైజాగ్ పంపించి డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. వైజాగ్ కు వచ్చే దంపతులను విజయవాడ, హైదరాబాద్ పంపించి వసూళ్లు చేసినట్టుగా తెలుస్తోంది. దంపతులకు అనుమానం రాకుండా సరోగసీ మదర్ తో కాంటాక్ట్ లేకుండా జాగ్రత్త పడ్డారు నమ్రత. ఇప్పటి వరకు ఎన్ని సరోగసీలు జరిగాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ ఫుట్పాత్లపై ఉన్న యాచకులకు బియర్, బిర్యానీ ఇచ్చి వారి నుంచి వీర్యం సేకరించినట్టుగా తెలుస్తోంది. సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్, సరోగసీ కేసుల రికార్డులు, ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఐవీఎఫ్, సరోగసీ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో కూకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బ్రాంచ్లు ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే ఏపీలోని విజయవాడ, వైజాగ్తో పాటు ఒడిషా, కోల్కతాలో కూడా బ్రాంచ్లు ఉన్నట్టుగా సమాచారం. వీర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే యాచకులు, అమాయకులను ముందుగా గుర్తించి వారికి డబ్బులు, బియర్, బిర్యానీ ఆఫర్ చేస్తూ వీర్యం సేకరించినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. ఇక జిల్లా వైద్యాధికారులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేక్ డాక్టర్స్ ని గుర్తించి సీజ్ చేయడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేశామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. కేసులు నమోదైన తర్వాత నకిలీ డాక్టర్లు మళ్లీ క్లినిక్లు నిర్వహిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయిస్తామంటున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతుంది? అదేనండి, ఇప్పుడు ఏదైతే సృష్టి ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి ఇదే డాక్టర్ నమ్రత గారి పైన 2016లో సేమ్ ఇదే ఇల్లీగల్ యాక్టివిటీ ఆమె యూఎస్ ఎంబసీకి సంబంధించిన 2 కపుల్స్కి బేబీని ఇట్లనే విక్రయించారని చెప్పేసి యాక్చువల్గా సర్వసీ ప్రొసీజర్ ప్రాపర్గా చేస్తామని చెప్పి వాళ్ళకు ఫాల్స్ ప్రామిస్ చేసి వాళ్ళకి కానటువంటి బేబీని ఇచ్చారని చెప్పేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి, అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్కి ఆ 2 యూఎస్ కపుల్స్ మనకు కంప్లైంట్ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగింది, ఇచ్చినటువంటి బేబీ ఈ డిఎన్ఏ మిస్ మ్యాచ్ అవుతుంది, వాళ్ళకి సంబంధించిన బేబీ కాదని చెప్పేసి కౌన్సిల్ నిర్ధారించుకుని ఆమె పైన 5 years 2016 నుంచి 2021 వరకు ఆమెను సస్పెన్షన్లో విధించడం జరిగింది. తర్వాత ఆమె రిజిస్ట్రేషన్ కోసం వస్తే అప్పుడు రిజిస్ట్రార్ గారు మీ యొక్క కేసు కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి ఆమె వెనక్కి తిప్పి పంపించారు. ఇప్పటి వరకు ఆమెకు మెడికల్ కౌన్సిల్ లోపల, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లోపల రిజిస్ట్రేషన్ కాలేదు. ఇట్లా ఆమె కాకుండానే బయట ఈ రకంగా మోటార్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తుందా లేకపోతే వేరే డాక్టర్తోనే ఆమె చేస్తుందని చెప్పేసి కూడా రీసెంట్గా డిఎంహెచ్ఓ గారు వచ్చినటువంటి ఇన్స్పెక్షన్ లోపల వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని బయటపడడం జరిగింది. అక్కడ ఐవీఎఫ్ సంబంధించిన ప్రొసీజర్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ కానీ, స్టోరేజ్ ప్రొసీజర్ కానీ, స్పర్మ్ బ్యాంక్ కానీ అవన్నీ కూడా ప్రాపర్గా లేవని చెప్పేసి మనకు ఈరోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ లోపల మనము డిఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ రకంగా ఉంది. ఎనీ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్ లోపల దాదాపు 200 పైగా ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి మీకు వెబ్సైట్ లోపల రిజిస్టర్ అయి ఉన్నాయి. దాంట్లో ఏఆర్టీ లెవెల్ 1 అని చెప్పేసి, ఏఆర్టీ లెవెల్ 2 అని, తర్వాత సరోగసీ సెంటర్స్ అని చెప్పి 30కి పైగా సరోగసీ సెంటర్స్ అనేవి హైదరాబాద్ సరౌండింగ్స్ లోపల రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇవి ఏంటంటే మెయిన్గా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ, డిఎంహెచ్ఓ కావచ్చు, తర్వాత ఏఆర్టీ సెంటర్స్ సంబంధించిన డాక్టర్స్ కానీ ఇట్లా వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరోగసీ అంటే అవసరమైనటువంటి 2 కపుల్స్ ఎవరైతే మేల్, ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడికల్ బోర్డు నుంచి వీళ్ళకు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అవసరం ఉన్నదని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే సరోగసీలో పార్టిసిపేషన్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈ ముగ్గురు కలిసి వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్, ఎసెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత ఈ మదర్ అండ్ ఇద్దరు ఎవరైతే కపుల్స్ ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు లాస్ట్ 5 years లోపల మాకు నార్మల్ నేచురల్ ప్రెగ్నెన్సీ కావచ్చు, తర్వాత ఇన్వైట్రో ఫెర్టిలైజేషన్ కానీ, ఐయుఐ కావచ్చు, ఇవన్నీ ప్రొసీజర్స్ ఫెయిల్ అయిపోయినాయి, ఇంకా మాకు సరోగసీ కాకుండా వేరే ఆప్షన్ లేదని చెప్పేసి ఆ మెడికల్ బోర్డు కూడా వీళ్ళకి సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసినటువంటి తర్వాత మాత్రమే ఆ మెడికల్ బోర్డు కూడా ఈ సరోగసీ సెంటర్కి వెళ్ళండి, ఇక్కడ చేయించుకోమని చెప్పి వాళ్ళు కూడా అడ్వైజ్ చేయొచ్చు. ఇట్లా ఈ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉండి ఆ యొక్క సరోగసీ సెంటర్కి వాళ్ళు వెళ్ళి ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు. డాక్టర్ నమ్రత తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే చేస్తుందని గుర్తించారు. అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మళ్ళీ ఏం చేయబోతుంది, ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా అండి. ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ అనేది
ఇట్ ఈస్ ద హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లోపల. సో మళ్ళీ ఒకసారి వాళ్ళకు ఈ కేసును సుమోటోగా తీసుకొని ఈ యొక్క డాక్టర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ లెటర్స్ని మీ ఏ రకంగా మీరు ప్రొసీజర్ చేశారనే దానిపైన కూడా మేము పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. ఎథిక్స్ కమిటీ కూడా పిలిపించడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గతంలో ఏ రకంగా అయితే 5 years సస్పెండ్ చేయడం జరిగిందో నమ్రత గారిని, సో అదే రకంగా నిజంగానే వయలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటే కనుక సీరియస్ వార్నింగ్ సెన్ష్యూర్ ఇవ్వడంతో పాటుగా వీళ్ళు అవసరమైతే మెడికల్ రిజిస్ట్రేషన్ కూడా రిమూవల్ కూడా చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దేర్ ఎంక్వైరీ రిపోర్టు వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా ఎథిక్స్ కమిటీ దానిపై నిర్ణయం తీసుకుంటుంది. సో భవిష్యత్తులో ఈ ఇల్లీగల్గా కొనసాగుతున్న ఫర్టిలిటీ సెంటర్లపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.